నాకేం తెలియదు, ఏమో మర్చిపోయినా, యాదికి లేదు, నన్నెందుకు అడుగుతాన్రు, నాకెరకలే అని ఏది అడిగినా అటు కేటీఆర్ సారు ఇటు హరీష్ రావు సారు గివ్వే సమాధానం చెప్పిరట. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణల ఫస్ట్ ఆ సారు 7 గంటలు, మళ్ళో పారి ఈ సార్ను 7 గంటలు ఎంక్వైరీ చేసిండ్రు. అప్పటి గవర్నమెంట్ల ముఖ్యమైన గీ ఇద్దరి తర్వాత ఇయాల గీ సారొంతు. సంతన్నను సర్వదర్శనం చేసుకునుడు, ఫోటోలు గుంజుడు, అమరుకునుడు, ధైర్యం చెప్పుడు జోరుగా నడిచింది. ఇది హైదరాబాద్ నందినగర్ కేసీఆర్ సార్ ఇల్లు. ఇంతలే రామన్న వచ్చేండు. అన్నదమ్ములు కలిసి ముచ్చట పెట్టిర్రు. నన్నేం అడిగిర్రు, నిన్నేం అడుగుతారు, నేనేం చెప్పినా నువ్వేం చెప్పాలనేది మాట్లాడుకున్నాక సీదా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కాడుకొచ్చిండు మాజీ ఎంపీ గారు. అప్పుడు టైం బరాబర్ మాపటిల్లు 3 గంటలు. ఫోన్ ట్యాపింగ్ గురించి నీకు తెలుసునా? రిటైర్ అయినాక కూడా ప్రభాకర్ రావు గారికి మళ్ళెందుకు కొలువు ఇచ్చిర్రు, పలానోళ్ళ నెంబర్ నువ్వెందుకు ఇచ్చినవని ఎన్నో క్వశ్చన్లు వేసిరట సిటీ ఆఫీసర్లు. ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో సంతోష్ సార్ పతారు అట్లుండే. కేసీఆర్ సార్ ను కలవాలంటే ఫస్ట్ ఈ సార్ ను కలవాల్సిందే. సంతన్న ఫోన్ చేసినంటే పెద్ద సార్ చేసినట్టే అనే లెవెల్ లో నడిచింది కాబట్టి ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పిలిచిర్రు అన్నట్టు. వివరాలు తీసుకొని పంపించేసిర్రు, అవసరమైతే మళ్ళా పిలుస్తామని. అయితే సార్ గురించి కవితక్క మళ్ళొక పారి మాట్లాడి, పెద్ద పెద్ద నాయకులు గద్దర్ గారు లాంటి వాళ్ళు గేట్ బయట ఉండే పరిస్థితి వచ్చిందంటే, ఈటెల రాజేందర్ గారు లాంటి వాళ్ళు పార్టీ వీడే పరిస్థితి వచ్చిందంటే, ఈ అన్ని దుర్మార్గాలకు కూడా సెంటర్ పాయింట్ మొదటి దయ్యం ఈ సంతోష్ రావు అనేటటువంటి వ్యక్తి. మొత్తం పార్టీలో అనేక మంది నాయకులకు కన్నీళ్లు తెప్పించి రక్త కన్నీరు పెట్టించినటువంటి దుర్మార్గుడు, మొదటి దయ్యం, నేను ముందు నుంచి చెప్తున్నటువంటి దయ్యం ఈ వ్యక్తి. ఇటువంటి దుర్మార్గుడికి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ట్వీట్స్ చేపెట్టి వత్తాసు పలకడం ఎందుకో అర్థమైతలేదు నాకు. అగనట పెద్దసారి వెనకాలండి ఎంతో కథ నడిపించి బద్నామయ్యేటట్టు చేసిందట సంతోష్ అన్న. ఫామ్ హౌస్ లో కేసీఆర్ గారు సగం ఇడ్లీ తిన్నారా, ఫుల్ ఇడ్లీ తిన్నారా అనే ఇన్ఫర్మేషన్ గుంపు మేస్త్రికి ఇచ్చేదే ఈయన. గుంపు మేస్త్రి గారు ఈ గూఢాచారిని కాపాడుకుంటాడని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఇదే ఇళ్లకు బీఆర్ఎస్ లీడర్ అంతా లోక్ భవన్ కు పోయి గవర్నర్ సార్ కు ఫిర్యాదు అయ్యారు బొగ్గు కేసు గురించి. తెలంగాణలో పరిస్థితి మంచిగా లేదు, జర మీరన్నా పట్టించుకోవాలని కోరితే అటుకెంచి కాంగ్రెస్ లీడర్లు అందుకున్నారు. బావమరిది కళ్ళల్లో ఆనందం కోసం సింగరేణిని ఆయనకు గుత్తకు రాసిచ్చిండు. కేటీఆర్ లు, హరీష్ రావులు, సంతోష్ రావులు, ఎందుకంటే ఇప్పుడు కవితనే బయటకు వచ్చి రోజు పొద్దున్న చెప్తుంది ఇలా వ్యవహారం. వాళ్ళ కుటుంబంలోనే ఒకరినొకరు ఓర్వలేక పంపకాల పంచాయతీ వచ్చి, నేను కేటీఆర్ ని సూటిగా అడుగుతున్నా, సిగ్గు శరం నీకుంటే ఈరోజు నీ పైన, నీ బావ పైన, ఇద్దరి పైన కూడా నీ చెల్లె ఈరోజు తను అడిగే ప్రశ్నలకి ఈ రోజు వరకు కూడా ప్రెస్ ని అడ్రస్ చేసి సమాధానం చెప్పే ముఖం నీకు లేదు.